కొన్ని డికెట్స్ నుంచి అయితే ఈ సర్వీస్ అయితే ఉందండి. గోదావరి జిల్లాల అందాలు చూడాలంటే పక్కగా అయితే మనం ఈ ట్రైన్ జర్నీ చేయాల్సిందే అండి. నర్సాపురం బోర్డు అయితే మిస్ అయింది. అబ్బాబ్బాబ్బా, ఏంటి స్క్రాప్ కేసే ట్రైనా ఏంటిది? మా యాస భాష మాలాగే చాలా బాగుంటాయి. ఏంటి స్టేషన్ ఏదో తేడాగా ఉంది. స్టేషన్ వెనకాలే ఒక గ్రీన్ కార్పెట్. అత్తిలి అత్తిలి అత్తిలి. అరే ఈ లోకోకైతే చూడండి, చెరువులు 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 అన్ని చేపల చెరువులే. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. రైట్ నో నేను నిడదవోలు రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను. సో నిడదవోలు బోర్డు కనిపిస్తుంది కదా, అదేంటి ఎప్పుడు రాజమండ్రి నుంచి స్టార్ట్ చేస్తాను, ఈసారి నిడదవోలు నుంచి స్టార్ట్ చేశానని మీకు డౌట్ కదా. సో ఈ ట్రైన్ నేను ఏదైతే ఎక్కబోయేది ఆ ట్రైన్ నిడదవోలు నుంచి స్టార్ట్ అవుతుందండి. ఆ ట్రైన్ ఏంటో మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది, ఎందుకంటే థంబ్నెయిల్ మీరు చూసారు. నిడదవోలు స్టేషన్ అవుట్లుక్ అయితే చూడండి. సో ఇదంతా కూడా నిడదవోలు రైల్వే స్టేషన్. ఇప్పుడైతే టైం వచ్చేసి 8:09 అయితే అవుతుంది పొద్దున్న. స్టేషన్ లోపలికి రాగానే వెండింగ్ మిషన్ అది ఉంటుంది అనమాట. ఇక్కడే నేను టికెట్ అది తీసుకున్నాను. అండ్ అక్కడ బుకింగ్ ఆఫీస్ పక్కనే రిజర్వేషన్ ఆఫీస్ కూడా ఉంది. నేను ఇప్పుడు వెళ్ళబోయే ట్రైన్ నిడదవోలు టు నర్సాపురం DMU 07280. ఈ ట్రైన్ లో అయితే నేను వెళ్తున్నాను. 9:15 అనమాట మన డిపార్చర్, ప్లాట్ఫామ్ నెంబర్ 3 నుంచి. ఇటు సైడ్ చూసారా, టువర్డ్స్ విజయవాడ వెళ్లే వైపు, టువర్డ్స్ భీమవరం వెళ్లే వైపు అన్ని ట్రైన్ల గురించి ఇక్కడైతే మెన్షన్ చేశారనమాట, టైమింగ్లతో సహా. గోదావరి జిల్లాల అందాలు చూడాలంటే పక్కగా అయితే మనం ఈ ట్రైన్ జర్నీ చేయాల్సిందే అండి. ఎందుకంటే తినబోతూ రుచి ఎందుకు, మనం ఈ ట్రైన్ జర్నీ చేస్తుంటే మీకే అర్థం అవుతుంది. సో నేనైతే టికెట్ తీసుకున్నాను. 45 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు నిడదవోలు జంక్షన్ నుంచి నర్సాపురం దాకా. స్టేషన్ లోపలికి అయితే ఇప్పుడే వచ్చాను. లోపలికి రాగానే ప్లాట్ఫామ్ నెంబర్ 1 లోకి అయితే రత్నాచల్ ఎక్స్ప్రెస్ వచ్చింది. ఎక్కడి నుంచి మన విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్ళేది. ఇప్పుడు టైం అయితే చూపిస్తున్నారు చూడండి, 8:30 అయితే అవ్వబోతుంది. అఫ్ కోర్స్ ఇంకా 2 మినిట్స్ ఉందిలేండి. ఇలా వచ్చింది అలా వెళ్ళిపోతుంది రత్నాచల్ ఎక్స్ప్రెస్. మనం అయితే మన ప్లాట్ఫామ్ కి వెళ్ళడానికి ఇంకా టైం ఉంది. ఏంటంటే నేను గోప్రో మౌంట్ మర్చిపోయాను. NH అయితే తీసుకొస్తున్నాడు అనమాట. మన నరహరి బ్రో అన్నాడు కదా, నా ద్వారా దగ్గరే కాకపోతే రూట్ అది ఏదో రిపేర్ చేస్తున్నారని చెప్పి చుట్టూ తిరిగి వస్తున్నాడు. నిడదవోలు రైల్వే స్టేషన్ మొత్తానికి ఎన్ని ప్లాట్ఫామ్ లో చూపిస్తాయి. ఇప్పుడు నిడదవోలు జంక్షన్ మొత్తం 3 ప్లాట్ఫామ్లు అయితే ఉంటాయి. 3వ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అక్కడికి ఇటు భీమవరం నర్సాపురం వెళ్లే ట్రైన్లే 3వ నెంబర్ ప్లాట్ఫామ్ లో అయితే ఆగుతాయి. మా ఉభయ గోదావరి జిల్లాలో సామర్లకోట జంక్షన్ ఎంత ఇంపార్టెంట్, ఇటు నిడదవోలు జంక్షన్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. NH మోటో ఎప్పుడైతే నాకు ఆ గోప్రో మౌంట్ తీసుకొచ్చిస్తాడో అప్పుడే నేను ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వెళ్ళగలను. ఒకవేళ ఇక్కడ మిస్ అయినా కూడా నేను ప్లాన్ B రెడీ చేసుకున్నాను అనమాట. విజయవాడలో మన ఇంకొక కో కంటెంట్ క్రియేటర్ అయితే తీసుకొస్తానని చెప్పాడు. బట్ ఫస్ట్ అయితే మనం ఇక్కడ ట్రై చేద్దాం. ఇక్కడ అవ్వకపోతే విజయవాడలో ట్రై చేద్దాం. ఏదో ఒక ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 2 లోకి వస్తుంది. 2 లోకి వస్తుందా లేదంటే నిడదవోలు జంక్షన్ ని స్కిప్ చేసుకెళ్తుందా తెలియదు. ఒకవేళ స్కిప్ చేసుకెళ్తుందంటే ఏ ట్రైన్ నేను స్పాట్ చేసి చెప్తా. ఎంత ఫాస్ట్ గా వస్తుందంటే స్కిప్ చేసేస్తుంది. నిడదవోలు జంక్షన్ లో అన్ని ట్రైన్లు అయితే ఆగవండి. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనుకుంటా. ఏం ట్రైను షాలిమార్, చెన్నై, హౌరా, కోరమండల్ కోరమండల్ ఎస్ కోరమండల్ అయితే LHB కోచెస్ కి అప్గ్రేడ్ అయ్యింది. నేను లాస్ట్ టైం కోరమండల్ స్పాట్ చేసినప్పుడు అయితే మన పాత కోచ్లు ఉండేవి. ఇప్పుడైతే కొత్త కోచ్లు వేసారు, కాకపోతే అవి కొత్త కోచ్ల్లో కూడా లేవు. ఇప్పుడే నేను ఎక్కబోయే DMU అయితే మరి ప్లాట్ఫామ్ నెంబర్ 3 లోకి అయితే తీసుకొచ్చారు. ఇంకొక 45 మినిట్స్ అయితే టైం ఉంది నాకు. అదిగోండి మన NH బాబు అయితే వచ్చాడు. NH థ్యాంక్ యూ అసలు లాస్ట్ మూమెంట్ లో అయితే హెల్ప్ చేసావు. తీసుకొచ్చా ఏది ఆ మౌంట్, చిన్న మౌంట్ గురించి మొత్తం తారుమారు ఒక గంట సేపు టెన్షన్. నాకు టెన్షన్ ఏం లేదు. NH మొత్తం తీర్చాడు. బ్రో మీ ఊరి పేరు మిలిటరీ వాతావరణం కదా. మన NH మోటో అయితే ఇప్పుడు వెళ్ళిపోయాడు. నేనైతే స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను. స్టేషన్ లోపల మన ప్లాట్ఫామ్ కి అయితే వెళ్ళిపోవాలి కదా. నేను ఫోన్ వ్యూ నుంచి అయితే గోప్రో వ్యూ కి అయితే వచ్చాను. మీరు కూడా వచ్చేయండి. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి నిడదవోలు జంక్షన్ రైల్వే స్టేషన్ వ్యూ అయితే ఇది. ఇప్పుడే ప్లాట్ఫామ్ నెంబర్ 2 లోకి అయితే ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ వస్తుంది. ఏది షాలిమార్ టు హైదరాబాద్ వెళ్ళేది. చలో 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 చలో. అరే ఈ లోకోకైతే చూడండి, మన విక్రమ్ బ్రాండింగ్ అయితే ఉంది. ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ షాలిమార్ టు హైదరాబాద్. ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చాం. మన ఐకానిక్ DMU కొన్ని డికెట్స్ నుంచి అయితే ఈ సర్వీస్ అయితే ఉందండి. అటు గోదావరి జిల్లాల అందాలు చూడాలంటే ఇటువంటి ట్రైన్ ఎక్కాల్సిందే. పదండి మనం అయితే వెళ్ళి లోకో దర్శనం చేసుకుందాం. అఫ్ కోర్స్ దీనికంటూ సెపరేట్ లోకో అయితే ఉండదు. నేనైతే సూపర్ డూపర్ ఎక్సైటెడ్, ఎందుకంటే ఫస్ట్ టైం ప్యాసింజర్ ట్రైన్ అయితే నేను పోర్ట్రేట్ చేస్తున్నాను. ఎక్కడం అయితే చాలాసార్లు ఎక్కాను అనుకోండి అఫ్ కోర్స్, బట్ నాతో పాటు మీకు కూడా చూపిస్తున్నాను కదా.
అందుకే కొంచెం ఎగ్జైట్మెంట్లో అయితే ఉన్నా. డిఎంయూ ఫ్రంట్ సైడ్ అయితే ఇది, అక్కడైతే డిస్ప్లే బోర్డ్ పైన నర్సపూర్ అని ఉంది. ఇటు పక్క చూసుకుంటే నిడదవోలు జంక్షన్ అండ్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ అయితే వెళ్ళిపోతుంది. సో ఎస్సీఆర్ అనే బ్రాండింగ్ అయితే ఉంది. విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ, భీమవరం, నిడదవోలు, నర్సాపురం, గుంటూరు, రేపల్లె. అయ్యి బాబాయ్, చాలా పెద్ద లిస్ట్ ఉంది ట్రైన్కి. సో మనం అయితే ట్రైన్ ఎక్కేద్దాం, లోపలికి వెళ్ళిపోదాం. సో లోపలికి అయితే ఎక్కేస్తున్నాను నేను. చాలా వెరైటీగా ఉంది. ఎప్పుడో నేను లోకల్ ట్రైన్స్ అవి ఎక్కే ఉన్నాను అనమాట హైదరాబాద్లో, ఆ రేంజ్లో అయితే ఉంది. సో లోపల సీటింగ్ అయితే ఇది అండ్ లగేజ్ స్పేస్ కూడా బాగానే ఉందని చెప్తాను గైస్ నేను. అటు సైడ్ ఇటు సైడ్ లగేజెస్ మనం బాగానే పెట్టుకోవచ్చు. క్రేజీ ఉంది కదా అసలు. క్రౌడ్ గురించి మాట్లాడుకుంటే క్రౌడ్ అయితే 0 అనే చెప్తాను నేను. ప్రతి బోగికి కూడా ఒక వాష్రూమ్ అయితే ఉంది. ట్రైన్ మొత్తం ఖాళీ. ఎక్కడ కూర్చుందాం మనం? ఇక్కడ కూర్చుందాం మనం. ప్లాట్ఫామ్ నెంబర్ 1లోకి అయితే కాకినాడ తిరుపతి ప్యాసింజర్ అని ఒకప్పుడు అనేవారు చూడండి, అదేనండో ఇప్పుడు ఎక్స్ప్రెస్ అయితే చేశారు. ఆ ట్రైన్ అయితే వస్తుంది. తిరుపతి నుంచి కాకినాడ అయితే వెళ్తుంది ఈ ట్రైన్. గైస్ టైం అయితే ఇప్పుడు అప్రాక్సిమేట్గా 9:10 అయితే అవుతుంది. మన ట్రైన్ బయలుదేరడానికి ఇంకొక 5 నిమిషాలు అయితే ఉంది. మన ట్రైన్ ఏదైతే ఉందో నిడదవోలు జంక్షన్ నుంచి నరసాపురం వెళ్ళే లోపల 19 స్టేషన్లు అయితే టచ్ చేస్తుంది, ఇంక్లూడింగ్ సోర్స్ అండ్ డెస్టినేషన్ స్టేషన్స్తో. ఎగ్జాక్ట్గా టైం అయితే చూడండి 9:15 అయితే అయ్యింది. మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. ప్లాట్ఫామ్ నెంబర్ 3కి నిడదవోలు జంక్షన్కి బై బై చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది. ఆన్ డాట్ అయితే తీసారు మన ట్రైన్. నిడదవోలు జంక్షన్ బాయ్. సో ఇప్పుడు ఏదైతే జంక్షన్ ఉంటుందో ఆ జంక్షన్ ని డెఫినెట్లీ పోర్ట్రేట్ చేయాలండి, ఎందుకంటే మనం జనరల్ గా వెళ్ళే రూట్ లో కాకుండా వేరే రూట్ లో అయితే వెళ్తాం. మనం నిడదవోలు జంక్షన్ దాటేగా కొంచెం దూరం వెళ్ళాక మనకైతే ఆ జంక్షన్ అయితే వస్తుంది. అఫ్ కోర్స్ ఇక్కడ నుంచి కూడా మనం స్పాట్ చేయొచ్చు. మన ట్రైన్ అయితే లెఫ్ట్ సైడ్ ట్రాక్ల మేంచి వెళ్తుంది, అటు 2 ట్రాక్ల మేంచి అయితే వెళ్ళదు. నిడదవోలు జంక్షన్ క్యాబిన్ కనిపిస్తుంది కదా, క్యాబిన్ దగ్గర నుంచే మన ట్రైన్ అయితే డైవర్షన్ తీసుకుంటుందండి, ఆల్రెడీ తీసేసుకుంది. సో మెయిన్ లైన్ అయితే అది ఏదైతే హౌరా టు చెన్నై లైన్ ఉంటుంది కదా అదనమాట, ఆ రైల్వే ట్రాక్. సో అక్కడి నుంచి మనం అయితే డైవర్షన్ తీసుకుని ఇటు లోపలికి అయితే వచ్చేసాం. మనం అయితే ఫస్ట్ టైం ఈ రూట్లో ట్రావెల్ చేస్తున్నాం విత్ కెమెరా. ఆఫ్లైన్ అయితే నేను చాలాసార్లు ట్రావెల్ చేశా. గ్రీన్ కార్పెట్ని ఎప్పుడైనా చూసారా? ఇదిగోండి గ్రీన్ కార్పెట్. మీరు ఎంత దూరం చూసినా అంత దూరం పచ్చగానే కనిపిస్తుంది. ద బ్యూటీ స్టార్ట్స్ హియర్. నిడదవోలులో బయలుదేరాక మన ఫస్ట్ స్టాప్ ఏదైతే మన ట్రైన్ ఆగుద్దో అది వచ్చేసి కాల్దరి. సో మన స్టాప్కి అయితే వచ్చేసాం మనం. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 1 మినిటే. ఒకప్పుడు అయితే ఇక్కడ స్టేషన్ అనేది ఉండేది కాదు, కిందకంటూ ఉండేది. ఈ ఏరియా ప్లాట్ఫామ్లు, స్టేషన్లు, రూపురేఖలు అన్నీ కూడా మారిపోయినాయి. అసలు ఒక విధంగా ఎదిరిపోయేలా చేశారు. సో కాల్దార్ నుంచి ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే మట్టుకు వేసుకోండి ఒక లైక్ అండ్ కామెంట్. కాల్దారికి ఇలా వచ్చాం, అలా వెళ్ళిపోతున్నాం. 1 మినిట్ అని చెప్పాను కదా, జస్ట్ 1 మినిట్లో అయితే మనం వెళ్ళిపోవచ్చు. కాల్దారిలో బయలుదేరాక నెక్స్ట్ మన ట్రైన్ ఆగేది సత్యవాడ. ఈ రూట్ అంతా కూడా చాలా సీనిక్ అంటే చాలా సీనిక్ గా ఉంటుంది. నా చిన్నప్పుడు ఈ ట్రాక్ ఏదైతే ఉందో సింగిల్ ట్రాక్ లైన్ అయితే ఉండేది. ఈ మధ్య డబుల్ ట్రాక్ అయితే చేశారు అండ్ ఎలక్ట్రిఫికేషన్ కూడా అయిపోయింది. మా చిన్నప్పుడు భీమవరం ప్యాసింజర్ ఎక్కితే పండగ తెలుసా, రాజమండ్రి నుంచి ఉండేది. సో ఈ మధ్యన కోవిడ్ అది వచ్చాక అయితే రాజమండ్రి నుంచి అయితే ఆపరేట్ చేయట్లేదు, నిడదవోలు నుంచి అయితే ఈ ప్యాసింజర్ ట్రైన్లు ఆపరేట్ చేస్తున్నారు. ఇదిగోండి డబుల్ ట్రాక్. 2వ స్టేషన్ సత్యవాడకి అయితే వచ్చేసాం. కల్దరి స్టేషన్ అయితే పెద్దది అండ్ రేకుల షెడ్ కూడా పెద్దగా ఉంది. ఇక్కడైతే చాలా చిన్న స్టేషన్ అనే చెప్తాను సత్యవాడ. ఇక్కడ కూడా అఫీషియల్ స్టాప్ 1 మినిటే. సత్యవాడ ఇంకొక సైడ్ ప్లాట్ఫామ్. సత్యవాడ నుంచి ఇప్పుడే మన ట్రైన్ అయితే బయలుదేరింది. నెక్స్ట్ స్టాప్ తణుకు. వెల్కమ్ టు తణుకు. రైట్ సైడ్ మీరు ఏదైతే చూస్తున్నారో తణుకు బస్ స్టాండ్, తణుకు ఆర్టీసీ కాంప్లెక్స్. అది ఆర్టీసీ కాంప్లెక్స్ దాటాక వెంటనే మనకి రైల్వే స్టేషన్ అయితే వచ్చేస్తుంది. ఈ ఫ్లైఓవర్ ఉంది చూడండి, ఈ ఫ్లైఓవర్ దాటంగానే మనకి రైల్వే స్టేషన్. తణుకు రైల్వే స్టేషన్కి అయితే నేను స్పాట్ చేసింది 3 ప్లాట్ఫామ్లు. వెల్కమ్ టు తణుకు. 3వ ప్లాట్ఫామ్లో గూడ్స్ ట్రైన్ ఉంది. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వచ్చింది. మీరు చూసేది ఏంటంటే ప్లాట్ఫామ్ నెంబర్ 2, ప్లాట్ఫామ్ నెంబర్ 1 వైపు అయితే వెళ్ళిపోదాం. ప్లాట్ఫామ్ నెంబర్ 1 తణుకు. సో స్టేషన్ అయితే మొత్తం రెనోవేట్ అయిపోయిందండి అండ్ క్రౌడ్ కూడా ఇక్కడ బాగా పుల్ అవుతున్నారు. అదిరింది అసలు క్రౌడ్ అసలు మామూలుగా లేదుగా, చిత్తకొట్టింది. గైస్ తణుకులో అయితే అఫీషియల్గా 2 మినిట్స్ అయితే ఆగుద్ది మన ట్రైన్. తణుకు నుంచి అయితే మనం బయలుదేరిపోతున్నాం అండ్ తణుకు తర్వాత మన ట్రైన్ ఆగేది వేల్పూరు.
ట్రైన్ వచ్చినప్పుడు ఫుల్ క్రౌడెడ్గా ఉన్న స్టేషన్ ఒకేసారి నిర్మానుష్యంగా మారిపోయింది. చూడండి, మొత్తం క్రౌడ్ అంతా వెళ్ళిపోయింది. సో బై తణుకు. తణుకులో అయితే మనకి చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. గైస్, మీలో ఎవరెవరు ఈ వీడియో చూస్తున్నారో డెఫినెట్లీ అయితే కామెంట్స్ చేయండి. అదిగోండి మన ఐకానిక్ బోర్డ్ తణుకు. బై తణుకు. తణుకు చాలా బాగుంటుంది ఊరు. నాకైతే చాలా ఇష్టం తణుకు. తణుకనే కాదండి, ఇటు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో నాకు చాలా అంటే చాలా ఫేవరెట్ డెస్టినేషన్స్ అయితే ఉన్నాయి. డెస్టినేషన్స్ అంటే ఓన్లీ ఎక్స్ప్లోర్ చేసే డెస్టినేషన్సే కాదండి, అటు బిజినెస్ సిటీస్ ఉన్నాయి, టౌన్స్ ఉన్నాయి, విలేజెస్ ఉన్నాయి. ఇక్కడ నేటివిటీ అసలు వేరండి, నెక్స్ట్ లెవెల్. సీ ద బ్యూటీ అసలు. వా, బ్యూటీ అంటే బ్యూటీ అండి. బ్యూటిఫుల్ టర్నింగ్ అయితే తీసుకునే లోపు మనకి వేల్పూర్ రైల్వే స్టేషన్ అయితే వచ్చేస్తుంది. అదిగోండి వేల్పూర్ రైల్వే స్టేషన్. రైల్వే గేట్ ఉంది, రైల్వే గేట్ పక్కనే స్టేషన్ అయితే ఉంటుంది. 2 ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి ఈ రైల్వే స్టేషన్కి. వేల్పూరు. అండ్ గైస్, ఇక్కడైతే అఫీషియల్గా స్టాప్ 1 minute. వేల్పూరు దాటంగానే మనకి నెక్స్ట్ వచ్చే స్టేషన్ రేలంగి. రేలంగి అంటే ఈ మధ్యకాలంలో చాలా సినిమాల్లో అయితే వింటున్నాం కదండి. మన డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల గారి ఊరు రేలంగి. వేల్పూర్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. ఈ ఏరియాలో చాలా ఇండస్ట్రీలు అయితే స్పాట్ చేశాను నేను. మేబీ రైస్ మిల్ అనుకుంటా. బ్యూటీ. మళ్ళీ మనం అయితే రేలంగిలో కలుసుకుందాం. వెల్కమ్ టు రేలంగి. మన శ్రీకాంత్ అడ్డాల గారి ఊరు అనమాట. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల గారి ఊరు. స్టేషన్కి అయితే 2 ప్లాట్ఫామ్లు నేను స్పాట్ చేశా. ఈ మధ్యన కన్స్ట్రక్షన్ అయితే అయ్యిందండి, ఎందుకంటే చూస్తుండేనే తెలిసిపోతుంది. సో ఇక్కడ కూడా మన స్టాప్ అయితే 1 minute. క్రౌడ్ బాగానే ఎక్కుతున్నారు, క్రౌడ్ బాగానే దిగుతున్నారండి ప్రతి స్టేషన్లో కూడా. తణుకైతే మటుకు నెక్స్ట్ లెవెల్. వాట్ ఏ క్రౌడ్, అసలు చాలా క్రౌడ్ ఫుల్ అయింది. రేలంగి నుంచి అయితే మనం బయలుదేరిపోయాం. ఇక్కడి నుంచి బయలుదేరాక నెక్స్ట్ మన ట్రైన్ ఆగేది ఎక్కడో తెలుసా? అత్తిలి అనగానే మనకు గుర్తొచ్చేది అత్తిలి సత్యబాబు. మన విక్రమార్కుడు సినిమాలో 2వ రవితేజ పేరు అత్తిలి సత్తి. అలాగనే కాకుండా అత్తిలి అనే ఊరు మ్యాక్సిమం మన ఈవీవి సత్యనారాయణ గారి సినిమాల్లో అయితే చాలాసార్లు వినుంటాం. బ్రహ్మానందం గారు కూడా ఇక్కడే ఒక లెక్చరర్ కింద వర్క్ చేశారు అత్తిల్లోనే. వింటర్స్లో అయితే ఈ రూట్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. పొద్దున్నే 6ంటికి ఒక ట్రైన్ వెళ్తుంది, 6:15 ఆ ప్యాసింజర్ ట్రైన్ కానీ ఎక్కారనుకోండి మీరు, బా వ్యూస్, ఒకవైపు పొగ మంచు, ఒకవైపు సన్ రైజ్, ఒక పక్క ఈ పొలాలు, కొబ్బరి చెట్లు, అరటి చెట్లు. వా. అత్తిలి రైల్వే గేటు దాటగానే మనకి అత్తిలి రైల్వే స్టేషన్. సో మన ట్రైన్ అయితే ఇప్పుడే ర్యాక్ చేంజ్ అయితే అవి ప్లాట్ఫామ్ నెంబర్ 1లోకి అయితే వచ్చేస్తుంది. అత్తిలి సత్యబాబుకి ఒక లైక్ అయితే వేసుకోండి. అత్తిలి స్టేషన్లు అయితే మటుకు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా మారిపోయినాయి. అసలు ఒకప్పుడు ప్లాట్ఫామ్లే లేనివి ఇప్పుడు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. చూడండి, స్టేషన్ వెనకాలే ఒక గ్రీన్ కార్పెట్. వా. అవునా కదా గైస్? అత్తిల్లో మన అఫీషియల్ స్టాప్ అయితే 2 నిమిషాలు. అత్తిలి దాటాక నేనైతే 3 స్టేషన్లని స్కిప్ చేస్తాను. ఒకటి మంచిలి, అరవలి, నారాయణపురం. ఈ 3 స్టేషన్లు అయితే స్కిప్ చేసి మళ్ళీ నేను కెమెరాని వాండ్రా స్టేషన్లో అయితే ఆన్ చేస్తా. బాయ్ అత్తిల్ని వదిలి వెళ్ళిపోతున్నాం. సో అత్తిలి సత్యబాబుకి అయితే పక్కాగా కామెంట్ చేయండి. అత్తిలి గైస్, ఈ ఏరియాలో అయితే మనం పిల్లకాలవల్ని చాలా స్పాట్ చేయొచ్చు. ఈ ఏరియా ఇంకొక దానికి ఫేమస్ తెలుసా? దేనికనుకుంటున్నారు? చేపల చెరువులకి. నేనైతే ఆల్రెడీ స్పాట్ చేశాను చేపల చెరువులు. కరెక్ట్గా ఆ టైంలో కెమెరా ఆన్ లేదు, బట్ డెఫినెట్లీ మీకైతే చేపల చెరువులు చూపిస్తా. అదిగోండి, ఇప్పుడు చిన్న పిల్లకాలం దాటం. అండ్ ఆ ఇల్లు చూసారా అక్కడ? అలాంటి ఇంట్లో ఉంటే నేచర్తో ఉన్నట్టే. అయిగోండి, అవన్నీ కూడా చేపల చెరువులే. ఇవన్నీ చేపల చెరువులే. చేపల చెరువులు గైస్, మీలో ఎంతమందికి చేపల చెరువులు ఉన్నాయో కూడా కామెంట్ అయితే చేయండి. వెల్కమ్ టు వాండ్రాకి అయితే వచ్చేసాం మనం.
ఇక్కడ కూడా అఫీషియల్ స్టాప్ 1 minute, 2 ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి. వ్యాండ్ర నుంచి బయలుదేరాక మన ట్రైన్ ఆగేది నెక్స్ట్ ఇంకా భీమవరంలో. సో భీమవరం తెలుసు కదా, ద కింగ్స్ టౌన్. సో ఇక్కడ నుంచి భీమవరం అప్రాక్సిమేట్గా ఒక 1/2 hour అయితే మనం ట్రావెల్ చేయాల్సి వస్తుంది. మనకి భీమవరం నుంచి కూడా చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. వ్యాండ్ర నుంచి అయితే మన ట్రైన్ బయలుదేరిపోయింది. బాయ్ బాయ్ వ్యాండ్ర. చాలా కొత్తగా ఉన్నాయి కదా స్టేషన్ పేర్లు అన్నీ కూడా, మీకు ఇంకా చాలా చూస్తారు మీరు. అఫ్ కోర్స్ అన్నీ ఈ వ్లాగ్లో కాదండి, చాలా వ్లాగ్స్ అయితే ఉన్నాయి. తెలుసు కదా మన వింటర్ సిరీస్ అయితే స్టార్ట్ అయిపోయింది, నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. 2023కి చూడండి ఎలా ఉంటుందో. ఒక బ్యూటిఫుల్ 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 టర్నింగ్ అయితే తీసుకుంటున్నాం గైస్. మన నెక్స్ట్ డెస్టినేషన్ భీమవరం అని తెలుసు కదా. భీమవరానికి 2 స్టేషన్లు ఉంటాయి గైస్. ఇక్కడైతే చూడండి ఒక జంక్షన్ అయితే ఉంది కదా, ఈ జంక్షన్ రూట్ ఒక సైడ్ వెళ్తుంది, మన ట్రైన్ ఇంకొక సైడ్ వెళ్తుంది చూసారా. అండ్ అటు సైడ్ నుంచి కూడా ఒక జంక్షన్ వస్తుంది చూడండి, ఆ జంక్షన్ ఇటు సైడ్ కలుస్తుంది. వెల్కమ్ టు భీమవరం, ద కింగ్స్ టౌన్. భీమవరంలో నాకు తెలిసి బాగా క్రౌడ్ అయితే దిగిపోద్ది గైస్. భీమవరం జంక్షన్కి అయితే మనం వచ్చాం. జంక్షన్ మొత్తం 5 ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి. ఇందాక అవుటర్లో మనం ఒక జంక్షన్ అయితే చూసాం కదా, ఆ జంక్షన్ నుంచి డైవర్షన్ తీసుకుంటే ఒక సైడ్ భీమవరం జంక్షన్ అండ్ ఇంకొక సైడ్ భీమవరం టౌన్ కి అయితే వెళ్తుంది. అటు సైడ్ కూడా సేమ్ ఇలాంటి డిఎంయూనే ఒకటి స్పాట్ చేశా. భీమవరం జంక్షన్ కి అయితే వచ్చేస్తుంది ప్లాట్ఫామ్ నెంబర్ 1. క్రౌడ్ అయితే చాలా అంటే చాలా దిగిపోతుంది ఇక్కడ. భీమవరం జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2లో అయితే కొంచెం రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 2 minutesలో అయితే మళ్ళీ మనం బయలుదేరిపోతాం. భీమవరం బాయ్స్ అండ్ గర్ల్స్ వేసుకోండి లైక్ అండ్ కామెంట్. చూసారా ట్రైన్ మొత్తం ఖాళీ, ఇందాక దాకా కిటకట్లు ఆడిపోయింది, ఇప్పుడు ఖాళీ అంటే ఖాళీ. భీమవరం జంక్షన్ అయితే 10:33కి రావాలి, కాకపోతే మనం తొందరగా వచ్చాం. అండ్ డిపార్చర్ వచ్చి 10:35 అనమాట. సో అఫీషియల్గా మనకి బాగానే ఎక్కువసేపు అయితే ఆగుతుంది ఇప్పుడు ట్రైన్. భీమవరం జంక్షన్ నుంచి అయితే మన ట్రైన్ బయలుదేరిపోయింది. 10:37కి అయితే తీసారనమాట ట్రైన్. ఈ రోజు ఎండ అయితే ఒక విధంగా ఉంది. భీమవరం జంక్షన్కి అయితే బై బై చెప్పాల్సిన టైం వచ్చింది. అండ్ భీమవరం జంక్షన్ దాటాక మన నెక్స్ట్ స్టాప్ వచ్చి పెన్నాడ అగ్రహారం. చెరువులు 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 అన్ని చేపల చెరువులే. భీమవరం అలా దాటేవా లేదా, మొత్తం అంతా కూడా చేపల చెరువులు, ఫాములు. ఓహో లెక్కలో ఉందిరా ఇక్కడ. భీమవరం దాకా ఈ ప్యాసింజర్లో నేను చాలాసార్లు అయితే ట్రావెల్ చేశాను ఆఫ్ కెమెరా. బట్ భీమవరం నుంచి నరసాపురం ఈ స్ట్రెచ్ ఏదైతే ఉందో నా లైఫ్లో ఫస్ట్ టైం అయితే ట్రావెల్ చేస్తున్నాను. వెళ్తా ఉంది అలా. మనం అయితే అగ్రహారం స్టేషన్కి ఎంటర్ అయిపోతున్నాం. ఒకప్పుడైతే ఈ రూట్లో ట్రావెల్ చేయాలంటే నరకం కనిపించేది. ఈ రూట్ ఇన్ ద సెన్స్ అంటే ఈ భీమవరం ప్యాసింజర్ కానీ నరసాపురం ప్యాసింజర్ కానీ ఎక్కాలంటే, ఎందుకంటే ఎన్ని క్రాసింగ్లు అయితే అన్ని క్రాసింగ్లు పడిపోయి అగ్రహారం. క్రాసింగ్లు పడినా పర్వాలేదు, బేసిక్గా అప్పుడైతే సింగిల్ ట్రాక్ గురించి ఎంతసేపు అయితే ట్రైన్లు ఆపేసేవారు అంటే అంతసేపు ఆపేసేవారు. అందులోని ఈ ప్యాసింజర్లేమో రక్త కన్నీరు చూపించేవారు. బట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఈ రూట్లో కూడా డబుల్ ట్రాక్ అయితే అయిపోయింది విత్ ఎలక్ట్రిఫికేషన్. వా అగ్రహారం తర్వాత మన ట్రైన్ వచ్చేసి ఎక్కడ ఆగుద్దో తెలుసా? శృంగవృక్షం అండి. ఈ స్టేషన్కి వచ్చాం, ట్రైన్ ఆగింది అండ్ అలాగే బయలుదేరిపోతున్నాం కూడా. అఫీషియల్గా స్టాప్ అయితే 1 minute. భీమవరం దాటి హార్డ్లీ ఒక 8 minutes ట్రావెల్ చేసామండి అంతే. ఈ అగ్రహారం స్టేషన్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడి నుంచి మనం హార్డ్లీ ఒక 3 minutes ట్రావెల్ చేస్తే మనం శృంగవృక్షం స్టేషన్కి అయితే వెళ్ళిపోతాం. బాయ్ బాయ్ పెన్నాడ అగ్రహారం. చెరువులు 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 చేపల చెరువులు. బ్యూటీ అంటే బ్యూటీ అండి బాబు. చేపల చెరువులు. ఇదంతా కూడా శృంగవృక్షం ఊరు. ఓహో పెద్ద గేటే ఉంది అక్కడ. వెల్కమ్ టు శృంగవృక్షం. ఎవరో పిల్లకాయలు పాపం కాలేజీకి వెళ్తున్నారు అనుకుంటా. వెల్కమ్. స్టేషన్ అయితే ఖాళీ. టోటల్ స్టేషన్లో ఎంతమంది ఎక్కుతున్నారు తెలిసే ట్రైన్ 5 అయితే ఎక్కుతున్నారు. 5 కాదు, ఈ 3 కూడా ఎక్కట్లేదు. ఓ మై గాడ్. బాయ్ బాయ్ శృంగవృక్షం. శృంగవృక్షం దాటాక మన నెక్స్ట్ స్టాప్ వచ్చి వీరాసం. అఫ్కోర్స్ నేను చెప్పేవి ఇవన్నీ కూడా మా గోదావరి స్లాంగ్లో చెప్తున్నాను.
ఒరిజినల్ పేరు వచ్చి వీరవాసం, కానీ మా గోదావరి జిల్లా వాళ్ళు జనరల్గా పలికే ఏంటో తెలుసా, ఏ రాసం. వీరవాసానికి ఏ రాసం అంటారు, భీమవరానికి బేవారం అంటారు, నిడదవోలుకి నిడదోలు అంటారు. చాలా ఉంటుందండి మా యాస భాష, మాలాగే చాలా బాగుంటాయి. వచ్చేసాం మనం వీరవాసం వచ్చేసాం. వీరవాసంకి ఎంటర్ అవుతూనే ఎన్ని చేపల చెరువులు ఉన్నాయో. అద్దుకోండి స్టేషన్ వీరవాసం. ఇప్పుడైతే ర్యాక్ చేంజ్ అయితే అవుద్ది చూడండి, ర్యాక్ చేంజ్ అయితే అయ్యింది. వీరవాసం గేట్. వెల్కమ్ టు వీరవాసం. ఇక్కడ అఫీషియల్ స్టాప్ 2 minutes అండి, 1 minute కాదు, 2 minutes అఫీషియల్ స్టాప్. స్టేషన్ కూడా బాగా పెద్దగా ఉంది ఇక్కడ. ఏంటి ఇటు సైడ్ ఏదో ట్రైన్ ఉంది, ఏం ట్రైనో చూద్దాం. సైడ్ ఏదో ట్రైన్ ఉంది, ట్రైన్ కాదు, ఏంటి స్క్రాప్ కేసే ట్రైనా ఏంటిది? అలాగే ఉంది, స్క్రాప్ కేసే ట్రైన్ లాగా. ఇంకా సిగ్నల్ రాలేదనుకుంటా, అందుకే చాలాసేపు అయితే ఆగింది. అఫీషియల్ స్టాప్ 2 minutes అనుకున్నాను, 2 minutes కన్నా చాలాసేపు అయితే ఆగింది, సిగ్నల్ రాలేదు మేబీ. సో వీరవాసం దాటాక మన నెక్స్ట్ స్టాప్ ఎక్కడో తెలుసా, లంకల కోడేరు. వచ్చింది మన సిగ్నల్. సో లంకల కోడేరులో అయితే మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక్కడి నుంచి ఎంతోసేపు కాదండి, జస్ట్ ఒక 5 minutes ట్రావెల్ చేసామంటే మనం లంకల కోడేరు వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి స్క్రాప్ కేసే ట్రైన్, ఇది బోర్డు ఏం లేదు, మొత్తం ఎలా అంటే అలాగే అయిపోయింది ఈ ట్రైన్. బాయ్ బాయ్ వీరవాసం. బ్యూటిఫుల్ టర్నింగ్ అయితే మనం ఇప్పుడు కొడతాం. ఈ ట్రైన్ ఫుల్ వ్యూ అయితే చూపించలేదు కదా, ఈ టర్నింగ్లో అయితే చూపిస్తాను. అద్దెగోండి మన లోకో. ఇవన్నీ కూడా చేపల చెరువులే. మళ్ళీ లంకల కోడేరు అయితే వచ్చేసింది. ఈ స్టేషన్ తర్వాత చిన్నమర్రిపాడు హాల్ట్ ఏదో సంథింగ్ ఒక స్టేషన్ ఉంది, స్టేషన్ పేరేంటో చెప్తాను మీకు. దాని తర్వాత పాలకొల్లు తర్వాత నర్సాపురం. ఇంకా ఇక్కడి నుంచి అయితే బయలుదేరిపోయింది మన ట్రైన్. జస్ట్ 1 minute అంటే 1 minute స్టాప్. ఇందాక చెప్పాను కదా ఒక స్టేషన్ పేరు, ఆ స్టేషన్ పేరు తప్పు. దీని తర్వాత స్టేషన్ పేరు వచ్చి చింతపర్రు హాల్ట్. నేను ఇందాక ఏదో స్టేషన్ పేరు చెప్పేశాను. లంకల కోడేరు బాయ్. ఈ స్టేషన్ వచ్చి చింతపర్రు హాల్ట్. రావటం అయితే చూపించలేదు, వెళ్ళటం అయితే చూపిస్తున్నాను మీకు. అటు సైడ్ అయితే చూడండి చేపల చెరువు, స్టేషన్ పక్కనే చేపల చెరువు. అవన్నీ కూడా అరటి చెట్లు, కొబ్బరి చెట్లు. చింతపర్రు. ఈ స్టేషన్ తర్వాత మన ట్రైన్ ఆగేది పాలకొల్లులోనే. ఒక 10 నిమిషాల్లో అయితే వెళ్ళిపోతాం మనం. అరే చింతపర్రు దాటాక నాకు టైం టేబుల్ చూస్తే నేను అందులో 10 నిమిషాలని ఉంది, కరెక్ట్గా 5 నిమిషాలు కూడా ట్రావెల్ చేయలేదు, అప్పుడే పాలకొల్లు అయితే వచ్చాం. పాలకొల్లు అయితే స్టేషన్ అద్దరిపోయింది, అసలు మామూలుగా లేదుగా. చాలా కొత్త కట్టినట్టు ఉన్నారు. 3 ప్లాట్ఫామ్లు అయితే స్పాట్ చేశాను నేను. ఇదైతే ఫస్ట్ ప్లాట్ఫామ్. చితక్కొడేసింది అసలు. పాలకొల్లు రైల్వే స్టేషన్, టేక్ ఏ బో. పాలకొల్లు రైల్వే స్టేషన్ వెల్కమ్స్ యూ. వా 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 వా, ఏమైనా ఉందా స్టేషన్, అసలు అద్దరింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పాలకొల్లు చాలా బాగా నచ్చావు. అండ్ గైస్, పాలకొల్లు లవ్ యూ. పాలకొల్లు స్టేషన్కి రావడం అయితే త్వరగా వచ్చాం, కానీ బయలుదేరాల్సిన టైంకే బయలుదేరుతుంది. నాకు తెలిసి కొంచెం తొందరగా అయితే వచ్చాం మనం. ఇక్కడ 2 minutes అఫీషియల్ స్టాప్ వల్ల 7 minutes అయితే ఆపారు, కానీ ఈ స్టేషన్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కేకలు పెట్టించింది. మన నెక్స్ట్ స్టాప్ అయితే ఇంకా నర్సాపురం. ఇది 18th స్టేషన్ అండి, నిడదవోలు జంక్షన్ నుంచి. ఇది పాలకొల్లు స్టేషన్కి ఇంకొక సైడు, ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3. బాయ్ బాయ్ పాలకొల్లు. పాలకొల్లు కూడా భలే ఉంటుందిలే. అలాగే దిండి రిసార్ట్స్కి వెళ్ళడానికి వన్ ఆఫ్ ద నియరెస్ట్ రైల్వే స్టేషన్ అండి పాలకొల్లు రైల్వే స్టేషన్. పాలకొల్లు గేటు, పాలకొల్లు దిబ్బ రోడ్లు చాలా ఫేమస్. చిన్న టర్నింగ్ అయితే కొట్టబోతుంది మన ట్రైన్. మన ట్రైన్ అయితే నర్సాపురం అవుటర్లో ఉంది. వెల్కమ్ టు నర్సాపురం. అద్దరింది స్టేషన్ అసలు, లుక్ ఇచ్చాడు. వెళ్ళిపోదాం.
ప్లాట్ఫామ్ నెంబర్ 1 నర్సాపురం బోర్డు అయితే మిస్ అయింది. అబ్బాబ్బాబ్బా, ఈ స్టేషన్ కూడా కొత్తగా రెనోవేషన్ అయితే జరిగింది, కేకలు పెట్టించింది. అటు సైడ్ ఏదో ట్రైన్ ఉంది. ఏం ట్రైను అద్దుకోండి, మనకి కావాల్సిన బోర్డు అయితే అక్కడ ఉంది, నర్సాపూర్. అండ్ ఈ ట్రాక్ ఏదైతే ఉందో ఇక్కడతో ఎండ్ అనమాట, పైకి వెళ్ళటానికి ఇంకా లేదు. సో నర్సాపూర్ ఇస్ ద ఎండ్. దాని తర్వాత ఇంకా గోదావరి వచ్చేద్ది. నేను స్పాట్ చేసింది ఏంటంటే నర్సాపూర్కి మొత్తం 3 ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి. మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చింది. నెంబర్ 2, నెంబర్ 3 ప్లాట్ఫామ్ లెఫ్ట్ సైడ్ అయితే ఉన్నాయి. ఫస్ట్ టైం అయితే నేను నర్సాపురం అయితే వచ్చాను వయా ట్రైన్. అండ్ మన ట్రైన్ అయితే చూడండి, విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ, భీమవరం, నెడదవోలు, నర్సాపురం, గుంటూరు, రేపల్లి ప్యాసింజర్ అనమాట. ఆఫ్ కోర్స్ డిఎంయూ అనుకోండి. సో ఇటు సైడ్ అయితే వెళ్తున్నారు అందరూ, మనం కూడా ఇటు సైడ్ వెళ్దాం. అసలు మ్యాటర్ ఏంటో చూద్దాం. మ్యాటర్ ఏంటో చూశాక మిగతా విశేషాలు అవి మాట్లాడుకుందాం. మనల్ని పుల్ చేసుకుంటూ వచ్చిన లోకో అయితే ఇదే. అండ్ చెప్పాను కదా, స్టేషన్ అక్కడితో ఎండ్ అయిపోయింది. అండ్ అలాగే పట్టాలు కూడా అక్కడితో ఎండ్ అయిపోయినాయి. సో నర్సాపూర్ గైస్, వాట్ ఏ జర్నీ. అసలు నాకైతే జర్నీ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మీకు కూడా తెలుసు, వచ్చే దారిలో ఎన్ని ప్లేసెస్ చూసాము, ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ ఎలా కనిపిస్తుందో కామెంట్స్ చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నర్సాపూర్.